హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా అనమాట. ఈ రెసిపీ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఆలూని కొంచెం పెద్దగా కట్ చేసుకొని జస్ట్ 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసి ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత అదే కడాయిలో పల్లీలు 1 కప్ పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొబ్బరి తురుమును కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకొని దీనిలో కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 ఇంచ్ చింతపండు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్యూరీగా మనం మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ తరుగు, అలాగే పచ్చిమిర్చి తరుగు, మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఆల్రెడీ యాడ్ చేస్తారు కాబట్టి. అలాగే దీనిలో కొంచెం కారం, స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న ప్యూరీ మొత్తాన్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఆ తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తం కూడా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. సో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా ఉడికించుకున్నా కూడా బాగుంటుంది. ఇది మనం వెజ్ రైస్లోకి కానీ, పులావ్స్లోకి కానీ, దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. రోటీస్లోకైనా సరే బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.